వ్యక్తపరచడం. అందులో కింది పద్య పాదాలను చదవండి, వాటిని పద్యాలలో గుర్తించి గీత గీయండి అని ఇచ్చారు. పిల్లలు, మనమందరం పద్యాలు పాడుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక పద్య పాదం ఇచ్చారు. అది ఏ పద్యంలో ఎన్నో పదంలో ఉందో మనం చెప్పాలి, గీత గీయాలి. సరేనా? సరే. మొదటిది, కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు. పిల్లలు, ఈ పద్యపాదం ఎన్నో పద్యంలో ఉంది? 9వ పద్యంలో 3వ పాదం. రెండవది, తేనెటీగ కూర్చి తెరువరికీయదా. ఈ పద్యపాదం ఎన్నో పద్యంలో ఉంది? 1వ పద్యంలో 3వ పాదంలో ఉంది. మూడవది, ఎంత చెలిమియున్నా ఎగతాళి చేయకు. పిల్లలు, ఈ పాదం ఎన్నో దాంట్లో ఉంది? 6లో 1వ పాదంలో ఉంది. నాలుగవది, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా. పిల్లలు, ఈ పాదం ఎన్నో పద్యంలో ఉంది? 3వ పద్యంలో 3వ పాదం. సరే, ఇప్పుడు ఇది చెప్పుకునేసాం. ఇప్పుడు మరొకటి, అనేది కింది పద్య భావాన్ని చదవండి, అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పిల్లలు, ఇక్కడ ఒక పద్య భావం ఇచ్చారు, అది చదివి మనం ఇక్కడున్న ప్రశ్నలకు జవాబులు రాయాలి. సరేనా? సరే. దేవుడికి పూజలు చేయటం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన గొప్పది. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే గట్టి మనసు ముఖ్యం. కులాన్ని గౌరవించడం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం అని ఇచ్చారు. ఇప్పుడు దీని కింద ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏముందో చూద్దాం. పూజ కంటే ముఖ్యమైనది ఏది. పిల్లలు, ఈ పేరాలో పూజ కంటే ముఖ్యమైనది ఏది అని ఇచ్చారు? సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన. సరే. రెండవది, మాట ఇవ్వడం కంటే ముఖ్యమైనది ఏది. పిల్లలు, మాట ఇవ్వడం కంటే ముఖ్యమైనది ఏది? మాట మీద నిలబడే గట్టి మనస్సు ముఖ్యం. మూడవది, దృఢము అంటే అర్థం ఏమిటి? పిల్లలు, ఇక్కడ దృఢము అంటే అర్థం ఏమంటే గట్టిది అని అర్థం వస్తుంది. నాలుగవది, కులము కన్నా ఏది గొప్పది. పిల్లలు, ఈ భావంలో కులము కన్నా ఏది గొప్పది? మంచి గుణాలను గౌరవించడం అనేది కులముకున్న గొప్పది అని ఇచ్చారు. సరే, ఇప్పుడు మరొక అంశం, అదేమంటే పదజాలం. కింది పదాలలో కొన్ని ఒత్తులు లోపించాయి, సరైన ఒత్తుతో పదాన్ని తిరిగి రాయండి. పిల్లలు, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, వాటిలో ఏమంటే ఒత్తులు లోపించాయి. మనం ఏ పదానికి ఏ ఒత్తు వస్తుందో కరెక్ట్గా పెట్టడమే ఇక్కడ ఉన్నది. సరేనా? సరే. ఉదాహరణగా ఒకటి ఇచ్చారు, అదేమంటే పరమారము అని ఉంది. ఇక్కడ ఏమని పెడితే కరెక్ట్ వస్తుంది? పరమార్థము అంటే రాకు తావత్తు పెడితే పరమార్థము అనేది కరెక్ట్ పదం వస్తుంది. సరే, ఇప్పుడు మానవతము. పిల్లలు, ఇక్కడ ఏ ఒత్తు పెడితే ఒక పదాన్ని మనం రాయొచ్చు? మానవత్వము. సరే. వాసవము ఉంది, ఇక్కడ ఏ ఒత్తు పెట్టాలి? వాస్తవము. సరే. నెక్స్ట్, విగ్రహము అనుంది. ఒక కరెక్ట్ పదం రావాలంటే మనం ఇక్కడ ఏం పెట్టాలి? విగ్రహము అంటే గాకు రావద్దన్నమాట. నెక్స్ట్, కలవల్లి అనుంది. ఇక్కడ ఏ ఒత్తు పెడితే ఒక మంచి పదం వస్తుంది? పావత్తు పెడితే కల్పవల్లి. సరే. ఇప్పుడు మరొక అంశం, కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. పిల్లలు, ఇక్కడ కింద వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాలలో ఒక పదానికి గీత గీచారు. ఆ గీత గీచిన పదానికి మనం అర్థం రాయాలి. సరేనా? సరే. మొదటిది, మాట కన్న నెంచ మనసు దృఢము. ఈ వాక్యంలో దృఢము కిందగా గీత గీచారు. ఇక్కడ దృఢము అంటే అర్థం ఏమంటే గట్టిది అని అర్థం. రెండవది, ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. పిల్లలు, ఇక్కడ మైత్రి అనే పదం కింద గీత గీచారు. మైత్రి అంటే అర్థం ఏమంటే స్నేహం. మూడవది, మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచు. పిల్లలు, ఇక్కడ మొదలు చూసిన కడుగొప్ప పిదప కురుచా అని ఇచ్చారు. కురుచా అనే పదానికి గీత గీచారు. కురుచా అంటే అర్థం ఏమంటే పొట్టి. నాలుగవది, తేనెటీగ కూర్చి తెరువరికీయదా. పిల్లలు, ఇక్కడ తెరువరి కింద గీత గీచారు. తెరువరి అంటే అర్థం ఏమంటే బాటసారి. ఐదవది, ఎంత చెలిమియున్నా నెగతాళి చేయకు. ఈ వాక్యంలో చెలిమి కిందుగా గీత గీచారు. ఇక్కడ చెలిమి అంటే అర్థం ఏమంటే స్నేహం. సరే, ఇప్పుడు ఈ అనే అంశం, కింది తమాషా వాక్యాలను చదవండి, జవాబును కనిపెట్టండి. పిల్లలు, ఇక్కడ కొన్ని తమాషా పదాలు ఉన్నాయి, అంటే వాక్యాలు ఉన్నాయి, వాటిలో మనం జవాబును కనిపెట్టాలి. సరేనా?
ఉదాహరణగా ఒకటి ఇచ్చారు, అది ఏమంటే వడను తినే వడ. జవాబు ఏమంటే దవడ. ఇప్పుడు మనం రాద్దాం, సరేనా. ఒకటవది, రోజాలను పెట్టుకొని రోజాలు. ఏమిటవి? శిరోజాలు. రెండవది, జనాలు తినే జనం. జనాలు తినే జనం. ఏం జనం? భోజనం. మూడవది, ఖండాలు దేశాలు లేని పటం. కపటం. నాలుగవది, ప్రేమను పంచే కారం. మమకారం. ఐదవది, తాగలేని పాలు. పాపాలు. సరే పిల్లలు, ఇప్పుడు ఈ తమాషా పదాలను మనం రాసేసాం. ఇప్పుడు మరొక అంశం ఏమంటే భాషాంశాలు. ఇక్కడ ముందుగా ఇక్కడ ఏమి ఇచ్చారంటే కింది వాక్యాలు చదవండి అని ఇచ్చారు. వాక్యాలు చదివేద్దామా? సరే. సింధుజ పాట పాడింది. సింధుజ పాట పాడుతోంది. సింధుజ పాట పాడబోతోంది. పిల్లలు, ఈ 3 వాక్యాలు ఇచ్చారు. ఇక్కడ ఉదాహరణగా ఏమిచ్చారంటే జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని అని ఒక బాక్స్ ఇచ్చారు. అందులో ఇక్కడ జరిగిన పని, ఈ వాక్యాల్లో జరిగిన పని ఏది? పాడింది. అంటే సింధుజ పాట పాడింది. జరుగుతున్న పని పాడుతోంది. జరగబోయే పని పాడబోతోంది కదా. ఇప్పుడు పాడింది, వెళ్ళాము వంటి పదాలు జరిగిపోయిన పని గురించి తెలియజేస్తున్నాయి. ఇలా జరిగిపోయిన పనిని తెలిపేదాన్ని ఏమంటామంటే భూతకాలం అంటారు. ఇంకా ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉంది వంటి పదాలు జరుగుతున్న పనిని గురించి తెలియజేస్తున్నాయి. ఇలా జరుగుతూ ఉన్న పనిని తెలిపేదాన్ని ఏమంటామంటే వర్తమాన కాలం అంటాము. ఇంకా తెస్తాడు, వెళ్తుంది వంటి పదాలు జరగబోయే పనిని తెలియజేస్తున్నాయి. ఇలా జరగబోయే పనిని గురించి తెలిపే పదాన్ని ఏమంటామంటే భవిష్యత్ కాలము అని అంటాం. ఇప్పుడు చెప్పండి పిల్లలు, జరిగిపోయిన పనిని ఏమంటాము? భూతకాలం. జరుగుతూ ఉన్న పనిని వర్తమాన కాలం. జరగబోయే పనిని భవిష్యత్ కాలం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అనే అంశంలో ఇచ్చారు ఏమంటే కింది వాక్యాలు చదవండి, క్రియాపదాలను సరైన పట్టికలో రాయండి. పిల్లలు, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఆ వాక్యాలను చదివి మనం ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు, అదేమంటే జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని అని. ఇప్పుడు మనకు తెలుసు కదా, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, వాటికి సంబంధించి మనం ఇక్కడ రాయాలి. సరేనా? సరే. మొదటిది, ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. పిల్లలు, ఇక్కడ ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు అంటే జరుగుతూ ఉంది కాబట్టి ఆడుతున్నాడు అనేది జరుగుతూ ఉన్న పని కాబట్టి అక్కడ రాయండి. రెండవది, సింధుజ పాట పాడింది. పిల్లలు, పాట పాడింది సింధుజ అంటే అయిపోయింది కాబట్టి ఇది ఎక్కడ రాయాలి? జరిగిన పని. సరే. మూడవది, రవి మామయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడు. పిల్లలు, రవి మామయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడంట, ఇంకా తెస్తాడు కాబట్టి ఇంకా జరగబోతుంది కాబట్టి ఇది జరగబోయే పని కాబట్టి అక్కడ రాయండి. తెస్తాడు అనేది, తెస్తాడు అనేది కదా క్రియాపదం కాబట్టి అక్కడ రాయాలి. నెక్స్ట్, నాలుగవది, కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది. పిల్లలు, కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది అంటే ఎక్కుతా ఉంది కాబట్టి జరుగుతున్న పని కాబట్టి అక్కడ ఏం రాయాలి? ఎక్కుతున్నది అని రాయాలి. ఐదవది, మేము నిన్న సినిమాకు వెళ్ళాము. పిల్లలు, మేము నిన్న సినిమాకు వెళ్ళాము అంటే నిన్న వెళ్ళారు కాబట్టి జరిగిపోయిన పని కాబట్టి జరిగిన పని కాబట్టి ఇక్కడ వెళ్ళాము అని అక్కడ రాయండి. ఆరవది, నానమ్మ వచ్చే సోమవారం శ్రీశైలం వెళ్తుంది. పిల్లలు, నానమ్మ వచ్చే సోమవారం శ్రీశైలం వెళ్తుందంట, ఇంకా వెళ్ళలేదు, వెళ్తుంది కాబట్టి ఇది జరగబోయే పని కాబట్టి మీరు ఇక్కడ క్రియాపదం ఏముంది? వెళ్తుంది. ఈ వెళ్తుంది అనేది జరగబోయే పని దగ్గర రాయండి. సరేనా? సరే. ఇప్పుడు అనే అంశం, అదేమంటే కింది వాక్యాలు చదవండి, ఏ కాలంలో ఉన్నాయో రాయండి. పిల్లలు, ఇప్పుడు మన కాలాలు తెలుసు కదా 3, అవేమేమి? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇక్కడ ఉన్న వాక్యాలు ఏ కాలంలో ఉన్నాయో రాయాలి. సరేనా? సరే. మొదటిది, జోసఫ్ రేపు విశాఖపట్నం వెళ్తాడు అంటే రేపు వెళ్తాడు కాబట్టి భవిష్యత్ కాలం. రెండవది, రమణి సినిమా చూసింది అంటే సినిమా చూసేసింది కాబట్టి ఇదేం కాలం? భూతకాలం. మూడవది, హర్షిత పాఠం చదువుతున్నది అంటే జరుగుతూ ఉంది అంటే చదువుతూ ఉంది కాబట్టి వర్తమాన కాలం. ఐదవది, మణిమేకల ముగ్గు వేస్తున్నది ఇక్కడ ముగ్గు వేస్తూ ఉన్నది కాబట్టి వర్తమాన కాలం. ఆరవది, రాబర్ట్
రేపు ఇంటికి రంగులు వేస్తాడు. ఇక్కడ వేస్తాడు ఇంకా వేయలేదు కాబట్టి భవిష్యత్ కాలం. సరే పిల్లలు, ఇప్పుడు మనం ఈ కాలాల గురించి కూడా రాసేసాం. ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం మీ అందరికీ నచ్చినట్టయితే, ఇంకా నచ్చింది అనిపిస్తే మీరు ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.